దాదాపు మొత్తం ఆయనతో సహా 28 మంది చనిపోయారంట. ఆయన మావోయిస్ట్ దళపతి, కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు గారు చనిపోయారు. అబూజ్మడ్ అడవుల్లో జరిగిన ఎదురుకాల్పులు ఆయన సహా 27 మంది మృత్యువాత. సమాచారంతో ఈ నెల 19 నుంచే కుంపింగ్ అతిపెద్ద విజయం అన్న ప్రధాని మోడీ. అజ్ఞాతంలోకి వెళ్ళి అడవుల్లో ఒరిగి మరీ ఉన్నారు ఈయన. అప్పుడు యంగ్లో ఉన్నప్పుడు ఫోటో, ఇప్పుడు హెల్త్ బాగాలేదు. ఆయన వయసు దాదాపుగా 70 సంవత్సరాలు ఉంటుంది. 70 సంవత్సరాలు అనారోగ్యంతో ఆయన మంచం మీద నుంచి లేవలేని పరిస్థితిలో ఉన్న వ్యక్తి మరి ఏ విధంగా ఎదురుకాల్పులు చేశారు, ఏ విధంగా ఆయన ఎన్కౌంటర్ చేశారు? మావోయిస్టులు చర్చలకు పిలుస్తాం, చర్చలకు మాట్లాడదాం ఒకసారి అంటే, లేదు చర్చల్లో ఏమీ లేవు, ఎట్టి పరిస్థితుల్లో 2026 ఫిబ్రవరి కల్లా దేశంలో మావోయిస్ట్ అనే పదం వినపడకుండా చేస్తామని చెప్పారు. పాకిస్తాన్ టెర్రరిస్టులకు ఇచ్చినంత ఛాన్స్ కూడా మీరు మావోయిస్టులకు ఇవ్వలేకపోతున్నారా? నాకు అర్థం కావట్లే. ఇదే పాకిస్తాన్ వాళ్ళతో కూడా చర్చలకు మీరు ఆహ్వానిస్తున్నారు, కూర్చొని మాట్లాడుకుంటున్నారు. మన దేశంలో ఎంతోమంది పిల్లలు సామాన్యుల్ని మతం అడిగి మరీ కాల్చి చంపేసిన వాళ్ళపైన కూడా మీరు జాలి చూపిస్తున్నారు, వాళ్ళపైన కూడా చర్చలు దిగుతున్నారు. కానీ మన దేశ పౌరులు, మన దేశంలో ఉన్న వాళ్ళపైన మాత్రం ఈ ఎన్కౌంటర్లు ఏంటి, ఇదేంటి నాకు అర్థం కావట్లేదు. ఇంత దారుణమైన ఎన్కౌంటర్ అయితే ఎప్పుడు పెద్ద 70 ఏళ్ల వయసున్న వ్యక్తిని పట్టుకొని అతి దారుణంగా ఎన్కౌంటర్ చేయటం మరి ఎంతవరకు కరెక్ట్ అయితే అర్థం కావట్లేదు. అసలు ఆ ప్రాంతం చాలా కష్టమైన ప్రాంతం అంటే, వాళ్ళు ఉన్న ప్రాంతం. అక్కడికి వెళ్ళటానికి చాలా ఈ పర్వతాలు వాటిలో దాటుకొని వెళ్ళాలని సరే ఎంతో కష్టపడి పోలీసులు వెళ్ళి మరీ అక్కడ పక్కా సమాచారంతో ఎదురు కాల్పులు జరిపారంట. వీళ్ళు ఏమంటారు, మేము వెళ్తున్నప్పుడు వాళ్ళు ఎదురొచ్చారు, సో కాల్పులు జరిపాము, చనిపోయారు అని చెప్తారు. 70 ఏళ్ల వయసు ఉన్న ఆయన ఏమి ఎదురొచ్చి ఉంటాడు వీళ్ళకి, ఏమి కాల్పులు జరిపి ఉంటాడు వీళ్ళకి? మీరు అనొచ్చు పోలీసుల్లో కూడా ఎదురు కాల్పులు జరగకపోతే ఎలా చనిపోయాడు అనొచ్చు. అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు. ఏం జరిగిందో, ఏం జరుగుతుందో, ఏ విధంగా వీళ్ళని నిజంగా ఎన్కౌంటర్ జరిగిందో, లేకపోతే గతంలో లాగా కొంతమంది, ఆయన పేరు నరసయ్య అని ఒక ఆయన ఉండేవాడు గతంలో, ఆయనైతే బెడ్ మీద పడుకుంటే లేపి కాల్చి చంపేసి ఎన్కౌంటర్ చెప్పిన సంఘటన కూడా మనం చూసాం గతంలో. సో ఇవి కూడా ఆకోవ కిందకే వస్తాయనటంలో ఎటువంటి సందేహం లేదు. ఈ మొత్తం కాల్పుల వెనక, ఈ మొత్తం ఎన్కౌంటర్ల వెనక ప్రధాన ఉద్దేశం ఏంటంటే, చాలా క్లియర్ పిక్చర్, చాలా స్పష్టమైనది ఏంటంటే, మనోళ్ళు అడవులను నొక్కేసే ప్రయత్నంలో జరుగుతున్న కుట్ర తప్ప ఇది. మావోయిస్టుల వల్ల సామాన్య ప్రజలు ఏ రోజు ఇబ్బంది పడలేదు. పడ్డారా ఎప్పుడైనా చెప్పండి? సామాన్య ప్రజలను ఎప్పుడైనా చంపేశారా వాళ్ళు? టెర్రరిస్టులు అంత క్రూరమైన మనుషులు కాదు కదా మావోయిస్టులు. ఇంతిదిగా వాళ్ళని మీరు చంపుతున్నారంటే కారణం, ఫస్ట్ మావోయిస్టులని అక్కడి నుంచి లేపేసేయాలి, ఆ తర్వాత ఆదివాసీలను లేపేసేయాలి, ఆ తర్వాత అడవుల్ని ఆదాని అంబానీ లాంటి వాళ్ళకి ఇచ్చిపడేయాలి. ఇదే జరుగుతుంది కూడా ఇదే. భారతదేశంలో ఒక చిన్న లెక్క చెప్తాను మీకు, ఇదంతా ఎందుకు జరుగుతుంది, కారణం ఏంటి. ఆల్రెడీ ప్రభుత్వం అనుకున్నది మొదలుపెట్టింది, చేస్తున్న పనులు ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు. దీని గురించి ఒక ఎగ్జాంపుల్ మనకి గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ అని చెప్పి ఒక కంపెనీ ఉందండి. వీళ్ళు ఏం చేస్తారంటే, అడవులు ఎంత సాంద్రత ఉందో, అడవుల పరిస్థితి ఏంటి, ఇలాంటివన్నిటి మీద ఒక రీసెర్చ్ చేస్తూ ఉంటారు వీళ్ళు. సో వీళ్ళు ఇచ్చిన ఒక సర్వే రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో (2002 నుంచి 2024 మధ్యలో దాదాపుగా 3,48,000 2002 నుంచి 2024 మధ్య, అంటే దాదాపు 22 సంవత్సరాల్లో మన భారతదేశం కోల్పోయిన అటవీ ప్రాంతం ఎంత అంటే 3,48,000 హెక్టార్లు. ఇది దాదాపు 22 సంవత్సరాల్లో జరిగిన నష్టం. కానీ ఈ సంవత్సరం ఓన్లీ 2024 లాస్ట్ ఇయర్ ఒక్కటే చూస్తే
ఓన్లీ 2024లో భారతదేశం నష్టపోయిన అంటే కోల్పోయిన అటవీ ప్రాంతం ఎంతో తెలుసా? 18,200 ఎకరాలు. ఒక్క సంవత్సరంలో మనం కోల్పోయిన అటవీ సంపద ఇదంతా. 18,200 ఎకరాల అటవీ సంపదని ఈ ఒక్క సంవత్సరం, గత ఒక్క సంవత్సరమే మనం కోల్పోయాం. దీనివల్లే మనకి ఈ అడ్డదిడ్డమైన ఎండలు, వానలు, వాటెవర్ ఇవన్నీ కూడా. సో ఇక్కడ ద థింగ్ ఏంటంటే, ప్రధానంగా చెప్పదలుచుకుంటే ఏంటంటే, ఈ టెర్రరిస్టుల కన్నా వీళ్ళేమీ నక్సలైట్లు ఏమీ డేంజరస్ కాదు. మరి ఎందుకు ఇంత ఇదిగా ఇంత సీరియస్గా తీసుకొని అసలు దేశంలో మావోయిస్ట్ అనే పేరే వినపడకుండా చేస్తామని ఎందుకు గవర్నమెంట్ చెప్తుందయ్యా అంటే, దీనికోసం పూర్తిగా అడవులని లేకుండా చేయటం కోసం. ఇప్పుడు అడవులను లేపేయాలంటే వీళ్ళకి, ఈ అడవులు తీసుకెళ్ళి ఆదానికో అంబానికో కట్టబెట్టాలంటే వీళ్ళకి ప్రధానంగా అడ్డుంది ఎవరు? నక్సల్స్. ఎందుకంటే వీళ్ళు అడవుల్లోనే ఉంటారు. ఈ గిరిజనులకి, అడవుల్లో ఉండే గిరిజనులకి, వీళ్ళందరికీ వీళ్ళే కొంత ఆసరాగా ఉంటారు. ఆ తర్వాత అక్కడ ఇంకెవరు ఉంటారు? ట్రైబల్స్. అడవుల్లో ట్రైబల్స్ ఉంటారు. వీళ్ళు పెద్ద ఇబ్బంది కాదు గవర్నమెంట్కి. ట్రైబల్స్ ఊరికే లేపేస్తారు. ట్రైబల్స్ని అన్యాయంగా, అడ్డదిడ్డంగా, అక్రమంగా అసలు ఎట్లా పడితే అట్లా ఈడ్చుకుంటూ వెళ్తారు. బాలింతల్ని, పచ్చి బాలింతల్ని కూడా ఆదిలాబాద్లో చూసాం మనం. పచ్చి ఈడ్చుకుంటూ వెళ్తారు. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉన్న చిన్న చిన్న పిల్లలను కూడా జైల్లో పెట్టేస్తారు. ఎందుకంటే వీళ్ళ తరపున అడిగేవాళ్ళు ఎవరు ఉండరు, మాట్లాడేవాళ్ళు ఎవరు ఉండరు. సో గవర్నమెంట్ వేసిన పక్కా ప్లాన్ ఏందయ్యా అంటే, ఈ అడవులు మొత్తం నాశనం చేయాలి. అడవులు నాశనం చేయాలంటే ముందు అడ్డం ఉంది నక్సల్స్. ఈ నక్సల్స్ని లేపేశారు అనుకోండి, అడవులను అడ్డుకునేవాడు ఉన్నాడు, ఆపేవాడు ఉన్నాడు. మొత్తం ఫారెస్ట్ భూములు మొత్తం నొక్కేసి హ్యాపీగా ఈ ఆదానీలకి, అంబానీలకి కట్టబెట్టుకోవచ్చు. ఇదే కుట్ర. ఇందులో భాగంగా కూడా జరుగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లు కావచ్చు, నకిలీ ఎన్కౌంటర్లా, ఫేక్ ఎన్కౌంటర్లా, ఇవన్నీ ప్రభుత్వం చెప్తుంది, మనం వింటున్నాం అంతే. అక్కడ గ్రౌండ్లో మనం ఉండం కదా, మనకు తెలియదు కదా. ప్రభుత్వం చెప్తుంది, మనం వింటున్నాం. ఇదే జరుగుతుంది. భారత విప్లవోద్యమ చరిత్రలో ఒక అధ్యాయం ముగిసింది. మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎలియాస్ బస్వరాజ్ ఎదురుకాల్పుల్లో హతమయ్యారు. 4.5 దశాబ్దాలకు పైగా నక్సల్స్ ఉద్యమంలో కొనసాగి చివరకు ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలోని అబుజ్మడ్ అడవుల్లో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో అసూలు బాశారు. ఈ స్థాయి నేత ఎన్కౌంటర్లో మరణించడం ఇదే తొలిసారి. ఈ ఘటనలో మొత్తం 27 మంది మావోయిస్టులు, ఒక జవాన్ మృతి చెందారు. మావోయిస్ట్ పత్రిక అవామ్ ఈ జంగ్ ఎడిటోరియల్ బోర్డు సభ్యుడు సజ్జా వెంకటేశ్వరరావు ఎలియాస్ నవీన్, 61 ఏళ్ళు ఆయనకి, మావోయిస్ట్ కంపెనీ 7 కమాండర్ టిప్పు మృతుల్లో ఉన్నట్లు ఛత్తీస్గఢ్ పోలీసులు ప్రకటించారు. మిగతా మృతుల వివరాలు వెల్లడి కాలేదు. కేశవరావును అంతమొందించిన మావోయిస్టులపై అతిపెద్ద విజయమని ప్రధాని మోడీ ప్రకటించారు. విశ్వసనీయ సమాచారంతో దాడి చేశారంటండి. సో నారాయణపూర్, బీజాపూర్, దంతేవాడ సరిహద్దుల్లోని అబుజ్మడ్ అడవుల్లో మావోయిస్ట్ కేంద్ర కమిటీ, పొలిట్ బ్యూరో అగ్రనేతలతో పాటు మాడ్ డివిజన్, PLGLA అంటే పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి చెందిన సీనియర్ కేడర్ ఉన్నారని నిఘా వర్గాల కీలక సమాచారం అందడంతో గత సోమవారమే ఈ ఆపరేషన్ ప్రారంభమైంది. నారాయణపూర్, దంతేవాడ, బీజాపూర్, కొండగావ్ జిల్లాల నుంచి DRG బలగాలు ఆ ప్రాంతాల అడవుల్ని జల్లెడ పడుతూ ముందుకు సాగాయి. అక్కడ భౌగోళికంగా పరిస్థితులు అత్యంత క్లిష్టంగా ఉన్నప్పటికీ కూడా కేశవరావు ఉన్నారనే విశ్వసనీయ సమాచారంతో సవాళ్లను ఎదుర్కొంటూ ఆపరేషన్ కొనసాగించాయి. ఇప్పుడు విశ్వసనీయ సమాచారం ఉన్నప్పుడు అరెస్ట్ కదా చేయాలి, చర్చలకు కూడా పిలవచ్చు కదా. ఎన్కౌంటర్ ఎందుకు చేయాలి? బుధవారం ఉదయం సమయంలో ఓర్చా పోలీస్ స్టేషన్ పరిధి జాట్లూర్ అటవీ ప్రాంతంలో బలగాలకు, మావోయిస్టులకు తారసపడటంతో గంటల పాటు ఎదురుకాల్పులు కొనసాగాయి. ఎన్కౌంటర్లో ఒక DRG జవాన్ మృతి చెందగా మరికొందరి గాయాలు పాలయ్యాయి. మావోయిస్టుల వైపు నుంచి కాల్పుల శబ్దం ఆగిన తర్వాత ఘటనా స్థలానికి వెళ్లి చూడగా 27 మృతదేహాలు లభ్యమైనట్లు ఛత్తీస్గఢ్ పోలీసులు వెల్లడించారు. 27 మృతదేహాలు అంటండి. ఆ ప్రాంతంలో SLR, ఇన్సాస్, కార్బైన్ ఆయుధాలతో పాటు పేలుడు సామాగ్రిని బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఎన్కౌంటర్లో మరణించిన జవాన్తో పాటు మావోయిస్టుల మృతదేహాలను నారాయణపూర్ జిల్లా కేంద్రానికి తరలించారు. ఈ ఆపరేషన్ విజయంగా ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి వినోద్ సాయి, హోంమంత్రి విజయ్ శర్మ వివరించారు. ఎన్కౌంటర్లో మరికొందరు మావోయిస్ట్ అగ్రనేతలు గాయపడి ఉంటారని,
వారి జాడ కోసం పరిస్థితి కొనసాగుతుందని వెల్లడించారు. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ ముగిసిన వెంటనే ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులోని బీజాపూర్ జిల్లా ఉసూరు పోలీస్ స్టేషన్ పరిధిలో కర్రెగుట్టలో కేంద్ర బలగాలు ఇటీవలే భారీ ఎత్తున ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ చేపట్టిన సంగతి తెలిసిందే. కర్రెగుట్టలో మావోయిస్టులు ఆనవాళ్లు లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఏప్రిల్ 22న ప్రారంభమైన ఆపరేషన్ 24 రోజుల పాటు కొనసాగింది. ఇందులో 31 మంది మావోయిస్టులను భద్రతా బలగాలు హతమార్చాయి. పలు బంకర్లను ధ్వంసం చేశాయి. 54 మంది మావోయిస్టులను అరెస్ట్ చేయగా 84 మంది లొంగిపోయారు. అలా కర్రెగుట్టలో ఆపరేషన్ ముగించిన వెంటనే ఆపరేషన్ కగార్లో భాగంగా ఛత్తీస్గఢ్ అబుజ్మాడ్తో పాటు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దుల్లోని నేషనల్ పార్క్ ఏరియాపై దృష్టి సారించాయి. మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న కేశవరావు మరణించడంతో ప్రస్తుతం ఆ పార్టీ చుక్కాని లేని నావలా మారింది. మన బలగాలను చూసి గర్విస్తున్నానని మోడీ గారు చెప్తున్నారు. ఇక నక్సలిజం నిర్మూలనలో ఇది ఒక మైల్ స్టోన్. దాదాపు 3 దశాబ్దాల పోరాటంలో ప్రధాన కార్యదర్శి హోదా నాయకుడిని మట్టుబెట్టడం ఇదే మొదటిసారి అని చెప్పుకుంటున్నారు అమిత్ షా. ఇక సిపిఐ వాళ్ళు ఏమంటారు, యాజ్ యూజువల్గా న్యాయ విచారణ జరగాలి అంటారు. కానీ న్యాయ విచారణ జరిగినా ఏం ఉపయోగం ఉంటుందండి? చనిపోయిన వాళ్ళు తిరిగి రారు కదా. పైగా న్యాయ విచారణ కూడా అంత ట్రాన్స్పరెంట్గా జరుగుతుందా అన్నది కూడా డౌటే. గతంలో ఎన్నో ఫేక్ ఎన్కౌంటర్లు చూసాం. వాటి న్యాయ విచారణ ఏమైందో మనకు తెలుసు. మనం మాట్లాడకూడదు వాటి గురించి. ఇక నంబాల కేశవరావు సహా 27 మంది మావోయిస్టుల ఎన్కౌంటర్పై స్వతంత్ర న్యాయ విచారణ జరిపించాలని సిపిఐ డిమాండ్ చేసింది. సీనియర్ మావోయిస్ట్ నేతను పలువురు ఆదివాసీలను హతమార్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వారి ఆచూకీ తెలిసినప్పుడు చట్టబద్ధంగా అరెస్ట్ చేయకుండా హతమార్చడం సరికాదు. ప్రజాస్వామ్య విధానాల పట్ల ప్రభుత్వ నిబద్ధతపై సందేహాలు తలెత్తున్నాయని సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా ఎక్స్లో పేర్కొన్నారు. ఈ ఎన్కౌంటర్తో పాటు మొత్తం ఆపరేషన్ కగార్పై స్వతంత్ర సిపిఐ డిమాండ్ వెల్లడించారు. ఇక్కడ జరిగిందండి నారాయణపూర్ ఈ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంగా భావిస్తున్నారు. ఇది మొత్తం మీద 28 మంది చనిపోవటం, అందులో ప్రధాన కార్యదర్శి స్థాయిలో ఉన్న వ్యక్తి చనిపోవటం ఇదే మొదటిసారి. దాదాపు 30 ఏళ్ళ తర్వాత ఇదే ఫస్ట్ టైం అన్నమాట.